యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ గా ఎంఎస్ఎన్ అధినేత సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారానంతరం జరిగిన తొలి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నూతన చైర్మన్ గా ఆయన చేపట్టబోయే కార్యాచరణ, యాదాద్రి దేవస్థానం అభివృద్ధి ప్రణాళికలు, భక్తులకు మెరుగైన సేవలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందిస్తామంటున్న వైటీడీఏ నూతన చైర్మన్ సత్యనారాయణ రెడ్డితో మా ప్రతినిధి రామరెడ్డి ముఖాముఖి. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎంఎస్ఎన్ అధినేత చైర్మన్ గారు ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయ చైర్మన్ గారితో మనతో మాట్లాడేందుకు ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ప్రస్తుతం ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకు నూతనంగా టీటీడీ తరహాలో వైటీడీ చైర్మన్గా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు ప్రధానంగా మీ ఆలయంలో ఉన్న చాలా మంది భక్తులు మీరు ఒక పారిశ్రామిక వ్యక్తి అవడంతో ఆధ్యాత్మికంగా మీరు సంకల్పంతో ఉండటంతో చాలా మంది భక్తులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి భక్తులకు మీరు ఏమి ఆదేశాలు ఇవ్వగలుగుతున్నారు, ఏం చెప్పగలుగుతున్నారు? అదే ఒక్కటి మాత్రం, భక్తులు ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో మా మీద అవన్నీ వమ్ము చేయకుండా మేము దాన్ని వర్క్ చేసి వాళ్ళని తృప్తిపరుస్తామనే నమ్మకం నాకుంది. ఆ మాట నేను ఇస్తున్నాను. ప్రధానంగా యాదాద్రి దేవాలయానికి ప్రతి ఆదివారం శనివారం రోజులలో 70 నుండి 1,00,000 మంది జనాలు వస్తున్నారు. వాళ్ళకు సౌకర్యాలు ఏ రకంగా కల్పించబోతున్నారు? ప్రధానంగా టెంపుల్ సిటీ డెవలప్మెంట్ పై మీరు ఎలాంటి దృష్టి కేటాయించబోతున్నారు? అదే ఇప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులకు మాత్రము ఏ అవసరాలు కావాలనో అందరికి ఉండడానికి అవన్నీ కూడా మేము వర్కౌట్ చేసి అవి చేస్తాము. టెంపుల్ సిటీ గురించి ల్యాండ్ అలాట్మెంట్స్ కొందరు ఆల్రెడీ అప్రోచ్ అవుతూ ఉన్నారు. దాన్ని ఏ బేసిస్ మీద ఎట్లా చేయాలి, తిరుపతి మోడల్ ఎట్లా ఉంది, అవన్నీ స్టడీ చేసి తప్పకుండా చేస్తాం. ప్రధానంగా ఇంకొకటి సార్, యాదాద్రి దేవాలయంకి గతంలో వచ్చినప్పుడు 4 రోజులు కేటాయించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక్కరోజు కేటాయించడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు లేవని చెప్పి తిరిగి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దీనిపై అవన్నీ కూడా రాత్రి ఉండేటట్లు అవన్నీ ఏమేమి కావాలి, జనాలకు అకామిడేషన్ ఎట్లా చేయాలి, అవన్నీ కూడా మేము వర్కౌట్ చేసి చేస్తాం. చూస్తున్నాం కదా, మాపై పెట్టిన నమ్మకాన్ని మొమ్ము కాకుండా చూస్తానని చెప్పి మాతో చెప్తాను. రామరెడ్డి, HM TV, యాదాద్రి నుండి.